షుగర్ బారిన పడ్డాక ఇక దాన్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవటమే కానీ ఇంతవరకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి మందులు లేదంటే ఇన్సులిన్ను నిత్యం వాడాల్సి ఉంటుంది. అయితే మందుల విషయం ఎలా ఉన్నా ఇన్సులిన్ వాడకం విషయానికి వచ్చేసరికి మనలో చాలా మందికి ఒక పెద్ద అనుమానం పట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ను మొదలు పెడితే ఇక జీవితాంతం ఇన్సులిన్నే వాడాల్సి ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఇన్సులిన్ వాడకంతో సమస్యల తాకిడి కూడా పెరుగుతుందని అనుకుంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంటుందని భావిస్తారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహానికి మందులెప్పుడు, ఇన్సులిన్ ఎప్పుడు? డయాబెటిస్ అనేది ఒక వ్యక్తికి నిర్ధారణ అయినప్పుడు మందులు స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలా, లేకపోతే జీవనశైలి మార్పులు సరిపోతుందా అనేది ఆ వ్యక్తి యొక్క డయాబెటిస్ తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి మనం హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాము. హెచ్బిఏవన్సీ లెవెల్స్ అంటే 3 months యావరేజ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కనుక 9 కంటే ఎక్కువగా ఉంటే, లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఫాస్టింగ్ షుగర్స్ చూసుకున్నట్లయితే 250 కంటే ఎక్కువగా, పోస్ట్లన్ షుగర్స్ 300 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి 7 to 9 మధ్యలో ఉన్నట్లయితే మందులు అనేవి ఈ సిఫార్సు చేయడం జరుగుతుంది. హెచ్బిఏవన్సీ లెవెల్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే 6.5 to 7 మధ్యలో ఉన్నట్లయితే సాధారణంగా జీవనశైలిలో మార్పుల ద్వారా డయాబెటీస్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఇన్సులిన్ని జీవితాంతం వాడాలా? వ్యక్తికి కనుక టైప్ 1 డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది లోపల జరగదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ట్రీట్మెంట్. ఇటువంటి వాళ్ళలో ఇన్సులిన్ ఉపయోగం అనేది జీవితాంతం ఉంటుంది. అలాగే మనము టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి కనుక డయాబెటీస్ అనేది నిర్ధారణ అయినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్సులిన్ అనేది ఇస్తాము. అలాగే కాక కొన్ని సందర్భాల్లో టెంపరరీగా ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదా సర్జరీ ఉన్నప్పుడు కానీ, లేదా కొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అలాంటి వాళ్ళలో కానీ ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాక కొంతమందిలో చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి యాంటీ డయాబెటిక్ మందులు అనేవి వాటి పనితీరు అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇన్సులిన్ అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాక కొంతమందిలో కిడ్నీలో సమస్య కానీ, లివర్లో సమస్య కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఓరల్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ ఇవ్వడం అనేది అంత సేఫ్ కాదు. అలాంటి వాళ్ళలో ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుందా? ఇన్సులిన్ మన బాడీలో ఎందుకు అవసరం? ఇన్సులిన్ అనేది మన రక్తంలో గ్లూకోజ్ని కణాల్లోకి ప్రవేశించడానికి హెల్ప్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, అంటే నియంత్రింపబడతాయి. అలాగే ఇన్సులిన్ అనేది లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఈ రకంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ ఇస్తారా? కొన్ని కండిషన్స్లో ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వబడుతుంది. లైక్ పేషెంట్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే, అతనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, సర్జరీ ఉన్నప్పుడు కానీ ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో కనుక మధుమేహం ఉన్నట్లయితే అలాంటి కండిషన్స్లో ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి స్త్రీలకి యూజువల్లీ ప్రసవం తర్వాత షుగర్ అనేది నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. 2 కిడ్నీలు చెడిపోతేనే ఇన్సులిన్ ఇస్తారనే నమ్మకం నిజమైందేనా? కిడ్నీస్ అనేవి మన బాడీలో మనం తీసుకునే ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అదే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు, దీన్నే మనం రీనల్ ఫెయిల్యూర్ అంటాము. ఈ కండిషన్లో ఏమవుతుంది, ఈ తీసుకున్న మెడిసిన్స్ అనేవి అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాటి ఎక్స్క్రిషన్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి కండిషన్లో మనం మందులు ఇవ్వడం అనేది అంత సేఫ్ కాదు. సో ఆ కండిషన్లో ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని డోస్ అనేది మనం అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్సులిన్ కంటే మందులే మేలనే నమ్మకం నిజమేనా? ఎనీ డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ అనేది బెస్ట్ మెడిసిన్. ఇన్సులిన్ అనేది షుగర్ లెవెల్స్ని ఎక్కువగా నియంత్రిస్తుంది అండ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాకపోతే దానికి ఉండే డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఒకటి ఇంజెక్షన్ అనే ఒక స్టిగ్మా ఉంటుంది చాలామందిలో. కొంతమందికి డోస్ ఎక్కువైతే షుగర్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు అండ్ తరచుగా నీడిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి.
అలాగే ఓరల్ యాంటీ డయాబెటిక్స్ చూసుకున్నట్లయితే అవి తీసుకోవడం సులభం, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా కానీ. కాకపోతే ఇవి ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేవి ఇన్సులిన్తో పోలిస్తే దానంత ఎక్కువగా షుగర్ లెవెల్స్ని నియంత్రించకపోవచ్చు. అండ్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్కి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి వాటి క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ని బట్టి. సో ఆ పేషెంట్ కండిషన్ని బట్టి ఇనీషియల్గా షుగర్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఓరల్ మెడిసిన్స్కి మనము మార్చవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్లో కానీ సర్జరీస్కి ముందు కానీ ఇలాంటి కండిషన్స్లో ఇన్సులిన్ మాత్రమే పనిచేస్తుంది. ఇన్సులిన్తో మధుమేహం నయమవుతుందా? ఇన్సులిన్ తీసుకుంటే డయాబెటీస్ అనేది క్యూర్ అవ్వడం అనేది ఉండదు. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఉత్పత్తి ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్న డెఫిషియన్సీని మనం హార్మోన్ ఇవ్వడం ద్వారా కరెక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అంతేగాని మనం బయట నుండి ఇన్సులిన్ ఇస్తే లోపల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పెరగదు. అలాగే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో చూసుకున్నట్లయితే రూట్ కాజ్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే వాళ్ళకి లోపల ఉన్న ఇన్సులిన్ పనితీరు అనేది తగ్గిపోతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మనం ఇన్సులిన్ అనేది బయట నుంచి ఇస్తాము. మనం ఇచ్చే ఇన్సులిన్ అనేది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించదు. సో అందుకని ఇన్సులిన్ అనేది ఇస్తున్నప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కానీ అండర్లయింగ్ రూట్ కాజ్ అనేది కరెక్ట్ అవ్వదు. ఇన్సులిన్తో బరువు పెరుగుతారా? ఇన్సులిన్ అనేది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొంతమందిలో తరచూ మూత్ర విసర్జన లేదా బరువు తగ్గుతూ ఉండడం ఇలాంటి వాళ్ళలో సిఫార్సు చేయబడుతుంది. సో ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా ఈ వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా వెయిట్ అనేది పెరుగుతుంది. మామూలుగా ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్. అంటే ఇది ఏం చేస్తుంది, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మన కణాల్లోకి ప్రవేశించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్లడ్లో నుంచి సెల్స్లోకి ఎంటర్ అయిన గ్లూకోజ్ అనేది ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వెయిట్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అరౌండ్ 2 to 3 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ అనేది యూజువల్లీ ఇన్సులిన్తో చూస్తాము. అలాగే కొంతమందిలో డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు డిఫెన్సివ్ స్నాకింగ్ అంటాం అనమాట. షుగర్ డౌన్ అయిపోతుందేమో అని ముందస్తుగా వాళ్ళు ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో డిఫెన్సివ్ స్నాకింగ్ ద్వారా వెయిట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు వెయిట్ పెరగకుండా ఉండాలంటే మనము సరి అయిన ఆహారం తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా తీసుకుంటూ సరి అయిన ఎక్సర్సైజ్ తీసుకున్నట్లయితే ఈ వెయిట్ గెయిన్ని మనము యూజువల్లీ ఓవర్కమ్ అవ్వచ్చు. ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలన్నీ చాలా వరకు వట్టి అపోహలు మాత్రమే. రోగి శారీరక ఆరోగ్య స్థితి, రక్తంలో గ్లూకోజ్ శాతాల తీరుతెన్నులను బట్టి డాక్టర్లు ఇన్సులిన్ను సూచించినప్పుడు నిరభ్యంతరంగా ఇన్సులిన్ను వాడుకోవటమే మేలు.